ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమన రణమే ఏమండి మన హరికి ఎలా ఉందో అండి న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా ఆపేవాడు లేక అడిగేవాడు రాక పాపం పెరిగిపోయేనా మనిషి మరిచావా మనిషితనం విసుగేసి ఇంకో పిరాపితేనే నీకు పిరాడునా నా ఇంటి నుండి క్షేమంగా బయటపడినంత మాత్రాన మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. నా దారికొస్తే నేను ఎవ్వరిని బ్రతకనివ్వను. మీ కొడుకు కొంచెం ఎక్కువ చేశాడనుకోండి, ప్రాణం కూడా తీసేస్తారు.
ఏంటి నీరజ అలా చూస్తున్నావు? ఈ ఆనందం, ఈ ప్రేమ అంతా ఈ పాప వల్లే అమ్మా. నువ్వమ్మవి కాదు, నా దేవతవి. అవునత్తయ్య, నీరజ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నేను అనుకోలేదు. నీరజ, ఈ అమ్మ ఉన్నంత వరకు నువ్వు ఏం అడిగినా అది అసాధ్యమైనదైనా సరే సుసాధ్యం చేసి నీ చేతిలో పెడుతుంది. ఇక నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవే ఉండవు. మీరు ఆనందంగా ఉండాలి. దానికోసం నేను ఏవైనా చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చిచ్చి, చిట్టి గువ్వా, ఊరుకోవే, బాధ ఉంటే తట్టుకోవే, ఏ వెలుగులో కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా, ఏ న్యాయం నీకోసం సాయం రాలేదా, ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా, కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా, పడి చదువేది చెప్పని పాఠం నేర్పే గురువే కాలంగా, చిట్టి గువ్వా, ఊరుకో. నా జీవితంలోకి ఎవరొచ్చినా కానీ వాళ్ళకి ఇలానే కష్టాలు తప్పవనుకుంటా హరి. నేనొక నష్టజాతకురాల్ని. అందుకే పుట్టగానే అమ్మ వాళ్ళని పోగొట్టుకున్నాను. అన్నయ్య ప్రేమకి దూరం అయ్యాను. ఆ తర్వాత ప్రేమించాడనుకొని మోసపోయాను. కన్న బిడ్డకి దూరం అయ్యాను. ఇప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను దూరం చేసుకునే పరిస్థితికి వచ్చాను. అంతేకాదు, నా చేతిలోకి వచ్చిన నా బిడ్డని నేనే మళ్ళీ ఆ ఊర్మిళకి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పు చేసావు హరి. నువ్వు అసలు నా జీవితంలోకి రాకుండా ఉండాల్సింది. నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే అసలు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిండేదే కాదు. నీకు గుర్తుందా, ఆ రోజు కోపంలో అత్తయ్య అన్న మాటలు నిజమైపోయా. భగవంతుడా, హరికి ఏం కాకుండా చూడు. నీకు నా మీద కోపం ఉంటే నాకు శిక్ష వేయి. అంతేకాని హరికి ఏమవ్వకూడదు. ఈ రాక్షసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా
ఇంట్లో ఎవరూ లేకుండా ఉండడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. ఊర్మిళ, ఏయ్, ఎక్కడున్నావే? దాక్షాయిని, ఎందుకంత ఆవేశపడతావు? నువ్విప్పుడు అరిచిన అరుపులు ఎన్ని డెసిబుల్స్ ఉంటుందో తెలుసా? మినిమం ఒక 90 to 100 డెసిబుల్స్ ఉంటుందేమో. ఎందుకు అంతలా అరుస్తున్నావు? నీ కోపం, బాధ అన్నీ నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడేంటి? నా మీద కోపంతో నన్ను చంపేయాలి అని, నీ మనవరాలు కాని మనవరాల్ని తీసుకొని వెళ్ళాలని నా ఇంటికొచ్చావు. అంతే కదా? అయినా నువ్వింట్లో లేవు కదా. నేను నీ ఇంటికొచ్చానని ఎలా తెలుసు? నేను నా చుట్టూ మాత్రమే ఏం జరుగుతుందో తెలుసుకొని నా శత్రువుల అడుగు ఎటువైపు పడుతుందో, ఎందుకు పడుతుందో ఇవన్నీ ఆలోచిస్తాను. వాటన్నిటి మీద నిఘా ఉంటుంది. అందుకే నేను ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. హ, అంటే భయంతో పారిపోయావు అంతేనా? యుద్ధంలో రాజు ఫైట్ చేశాడా, సైనికులు ఫైట్ చేశారా అన్నది ముఖ్యం కాదు దాక్షాయిని. యుద్ధం ఎవరు గెలిచారు అనేదే ముఖ్యం. అయినా పారిపోయాను అంటావేంటి? నీ కొడుకు తలని నీ ఇంట్లోనే పగలగొట్టించి కోమలో పెట్టించిన దాన్ని. నీ కొడుకు ఒక చిన్న పాయిజన్ ఇంజెక్షన్ ఇప్పించి చంపించడం నాకొక పెద్ద లెక్క. నువ్వు పారిపోయాను అంటున్నావు. అలా కాకుండా నా పవర్ ఏంటో చూపించనా? నువ్వున్న చోటే ఇలాగే ఫోన్ మాట్లాడుతూ ఉండు. నీ కొడుకు చచ్చిపోయాడు అన్న వార్త నీకు వినిపిస్తా, సరేనా? చెప్పు, అప్పుడు నమ్ముతావా నాకు ధైర్యం ఎక్కువ అని, నేను ఏవైనా చేయగలను అని? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని నేను ఆగుతున్నానంతే. పైగా నా కూతురికి గొడవలు, కొట్లాటలు, చంపుకోవడాలు ఇలాంటివేవీ నచ్చవు. అందుకే దాన్ని ప్రశాంతంగా ఉంచాలనుకున్నాను. పాపని ఎవరైనా తీసుకువెళ్తారేమోనన్న భయం తనకి లేకుండా చెయ్యాలి అనుకున్నాను. అందుకే దూరంగా తీసుకొచ్చేశాను. అంతేకాని నీకు భయపడి కాదు. ఇదిగో, నువ్వు ఎక్కడికెళ్ళినా సరే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇలా నెల తర్వాతైనా సరే నువ్వెక్కడున్నా నేను నిన్ను కనిపెడతాను. నీ ఇంటికొస్తాను, నీ నట్టింటికొస్తాను. నీ చేతిలో నుంచి పాపను తీసుకెళ్లి యశోద చేతిలో పెడతాను. జోక్ బాగుంది దాక్షాయిని. పిల్లలకి చెప్పు, నవ్వుకుంటారు, నాకు కాదు. చూడు, నేను ఎక్కడున్నానో తెలుసుకోవడం హైలీ ఇంపాసిబుల్. ఇందుకలడు అందులేడనే సందేహము వలదు అన్నట్టు నేను ఏ క్షణాన ఎక్కడ ఉంటానో ఎవ్వరికీ తెలియదు. నా దగ్గరికి రావాలని చూసినా, నా నీడని టచ్ చేసినా, ఇప్పుడు జరిగిన ఘోరం కంటే ఇంకా పెద్ద ఘోరాన్ని మీరు చూడాల్సి వస్తుంది. పోనీలే పాపమని నీ కొడుకుని ఎందుకు చంపకుండా వదిలిపెట్టానో తెలుసా? కేవలం నీ కొడుకు వల్లే ఈరోజు నా కూతురికి పాప దక్కింది. అందుకే నీ కొడుకుని ప్రాణాలతో వదిలేశాను. నువ్వు దేంతోనైనా పోటీ పడు, కానీ ఈ ఊర్మిళతో పోటీ పడొద్దు. ఈ ఊర్మిళ పగతో, కోపంతో అస్సలు పోటీ పడొద్దు. అది మీ ఎవ్వరికి మంచిది కాదు.
వెళ్ళు, వెళ్ళి హాస్పిటల్లో నీ కొడుకు ఎప్పుడు కోమాలో నుంచి బయటకొస్తాడో చెక్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండు. ఈ ఊర్మిళని ఎదిరించి గెలవడం అనేది అసాధ్యం. ఏం ఆలోచిస్తున్నారండి? అమ్మా నాన్నలు చేసిన పుణ్యాలు పాపాలు పిల్లలకి వారసత్వంగా వస్తాయంటారు. అదే మాట నిజమైతే మా అమ్మా నాన్న ఎన్నో వందల కుటుంబాలకి ఎంతో సాయం చేశారు. అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఒకరికి సహాయం చేయడం తప్ప ఎవ్వరికీ అన్యాయం చేయడం తెలీదు. అలాంటిది నాకు యశోదాకి చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడు? ఇద్దరం చిన్న వయసులోనే చెరొక దారైపోయాం. అలాంటి మమ్మల్ని మళ్ళీ ఎందుకు కలిపాడు? నా గురించి పక్కన పెట్టు. యశోదాకి చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. తల్లిదండ్రులు కాని వాళ్ళని తల్లిదండ్రులు అనుకుని మోసపోయింది. ప్రేమించినవాడు ప్రేమించాడు అనుకుని మోసపోయింది. తనకి తెలియకుండానే తల్లయి నవమాసాలు మోసిన విషయం కూడా తనకు గుర్తు లేకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధంలో చివరికి గెలిచి ఆనందంగా ఉంటుంది. అలాగే యశోదను ప్రేమించినవాడు యశోద భర్తగా అతి త్వరలో మారతాడనుకునే లోపు ఆ రాక్షసి ఊర్మిళ వల్ల చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్నాడు. నా చెల్లికి ఎందుకిన్ని కష్టాలు దేవకి? తను ఏం పాపం చేసిందో నాకు అర్థం కావడం లేదు. బాధపడకండి. మన జీవితం ఎలా ఉండాలో మనం పుట్టకముందే ఆ బ్రహ్మదేవుడు మన తలరాతని మన నుదుటి మీద రాస్తాడంటారు. యశోద జీవితం ఇలా కష్టాలతో కన్నీళ్లతో సాగాలని ఆ దేవుడే రాసినట్టున్నాడు. ఆ దేవుడు కాదు దేవకి. నా చెల్లిని ఇన్ని కష్టాలు పెడుతుంది ఆ ఊర్మిళ. ఆ ఊర్మిళ అనే రాక్షసే లేకపోతే నా చెల్లి ఆనందంగా ఉండేది. అసలు నేనే పెద్ద తప్పు చేస్తున్నాను. ఎలాగోలా వెళ్ళి ఆ ఊర్మిళని చంపేసుంటే బాగుండేది. అయినా ఇప్పుడు ఏమైందండి? యశోదకి తన పాప ఎక్కడుందో తెలిసింది. యశోద పాపని మనం ఎలాగైనా తీసుకునొద్దాం. ఒకవేళ పొరపాటున హరికేమైనా కానీ యశోద ఏమి పెళ్లి చేసుకోలేదు కదా. యశోదకి ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు దేవకి? నేనేమి తప్పుగా అనడం లేదండి. మీరింతగా బాధపడుతూ ఉంటే చెప్తున్నాను అంతే. పొరపాటున హరికేమైనా కానీ మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. పెళ్లికి ముందే హరికిలా అయినందుకు ఒక విధంగా మనం సంతోషపడాలి. అదే యశోదకి హరికి పెళ్ళైన తర్వాత జరుగుంటే నువ్వు తెలిసంటావో తెలియకంటావో లేదా కావాలనంటావో నాకు తెలియదు, కానీ నోటికి ఏదొస్తేది మాట్లాడకు. హరికి ఏమీ కాదని చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడతావేంటి దేవకి? ఇప్పుడు హరికి ఏమీ కాదు అని నేను అన్నంత మాత్రాన హరి బ్రతికేస్తాడా? నిజంగా అలా బ్రతుకుతాడు అంటే నేను ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. మన చేతుల్లో లేదండి. డాక్టర్లు కూడా 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని అన్నారట. అలాంటి విషయం గురించి
మీరు ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. యశోదకేమీ కాకుండా చూసుకోవడానికి మనం ఉన్నాం. యశోదని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత మంది. అలాగే ఉంచుదాం. మీరింకేమీ ఆలోచించకుండా వచ్చి పడుకోండి. పడుకున్నా మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను. యశోదాకి హరికి ఎలాగైనా పెళ్లి చేసి తీరాలి. వాళ్ళ ప్రేమను గెలిపించాలి. వాళ్ళ పెళ్లి చేస్తాను. ఎలాగైనా వాళ్ళ ప్రేమని గెలిపిస్తాను. పాపని తన దగ్గరికి తెచ్చుకోవాలనే నమ్మకంతో యశోద పాపని ఆ ఊర్మిళ చేతిలో పెట్టింది. కానీ ఇప్పుడు ఊర్మిళ కంటికి కనపడినంత దూరంగా వెళ్ళిపోయిందని తెలిస్తే యశోద తట్టుకోగలదని ఆలోచిస్తున్నాను. యశోదకి ఎలా చెప్పాలో కూడా తెలియడం. నా పాప నాకు దూరం అయిపోయింది. ఆ ఊర్మిళ ఊహించిన విధంగా ఎదురెళ్ళి నిలబడాలి, ఢీ కొట్టాలి. నీ పాపను నువ్వు తెచ్చుకోవాలి.